10వ తరగతి పాస్ అయినట్టు సర్టిఫికేట్ కావాలా? క్షణాలు రెడీ. ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు కావాలంటే చెప్పండి, ఇంటికే పంపించేస్తాం. దేశంలో ఏ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కావాలన్నా మీరు చేయాల్సిందల్లా జస్ట్ మేము చెప్పిన పేమెంట్ చెల్లిస్తే చాలు. ఇది కొంతమంది నకిలీ కేటుగాళ్లు ముఠా చేస్తున్న దందా. దీనికి హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. ఫేక్ సర్టిఫికేట్ల దందా వెనుకున్న కేటుగాళ్ల భరతం పట్టారు. మీరు కష్టపడి పుస్తకాలతో కుస్తీ పట్టవలసిన అవసరం లేదు. రోజుల తరబడి నిద్ర లేకుండా చదవాల్సిన పని అస్సలు లేదు. అంతేకాదు, గంటల తరబడి క్లాస్ రూముల్లో కూర్చొని పాఠాలు వినవలసిన అవసరం లేదు. మరొక విషయం ఏంటంటే పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. మరి ఏం చెయ్యాలి అని అడుగుతున్నారా? ఆగండి, అక్కడికే వస్తున్నాం. జస్ట్ మా చేతుల్లో అడిగినంత డబ్బులు పెట్టాలని ఓ ముఠా బయలుదేరింది. 50,000కు 10వ తరగతి సర్టిఫికేట్, 75,000కు ఇంటర్, 1,50,000కు డిగ్రీ సర్టిఫికేట్లు తయారు చేస్తోంది ఓ ముఠా. అంతేకాదు, వారి వద్ద డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంది. అది కూడా మామూలు యూనివర్సిటీల నుంచి కాకుండా మంచి పేరున్న యూనివర్సిటీ నుంచి పాస్ అయినట్లు సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. పాపం, వారి దందా పోలీసులకు తెలియడంతో మొదటికే మోసం వచ్చింది. ఇంకేముంది, ఇన్నాళ్లు 3 పువ్వులు 6 కాయలుగా హైదరాబాద్లో నడుస్తున్న నకిలీ సర్టిఫికెట్ల ఫేక్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నార్సింగి ప్రాంతంలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న పెద్ద రాకెట్ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ, నార్సింగి పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. పక్కా సమాచారంతో నార్సింగి చింతచెట్టు ప్రాంతంలో పహారా పెట్టిన పోలీసులు కస్టమర్లకు నకిలీ సర్టిఫికెట్లు అప్పగించేందుకు వచ్చిన 5గురిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చేసిన ఈ దాడిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పేర్లతో తయారు చేసిన భారీ సంఖ్యలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనఫైడ్లు, అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ముద్రించిన ఫేక్ డిగ్రీ రికార్డులు స్వాధీనమయ్యాయి. వీటితో పాటు నిందితుల మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్టు చేసిన నిందితుల్లో మీర్జా అఖ్తర్ అలీ బైగ్ అలియాస అస్లాం ప్రధాన సూత్రధారునిగా గుర్తించారు. మహమ్మద్ అజాజ్ అహ్మద్ ను బ్రోకర్ గా చెబుతున్నారు పోలీసులు. వారిద్దరితో పాటు వడ్డేపల్లి వెంకట్ సాయి, విస్టాల రోహిత్ కుమార్, సత్తూరి ప్రవీణ్ అనే కొనుగోలుదారులను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో నకిలీ సర్టిఫికెట్ల తయారీ నుంచి ముద్రణ, కస్టమర్లకు విక్రయం వరకు వ్యవస్థీకృతంగా నడుపుతున్న ముఠా బాగోతం బట్టబయలయ్యింది. ఈ ముఠా గత కొంతకాలంగా అసలు సర్టిఫికెట్ల మాదిరిగానే సరిగ్గా నకిలీలు తయారు చేసి భారీగా డబ్బు ఆర్జిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.